అందరికీ ప్రైజ్ లార్డ్. అనుదినము దేవుని వాగ్దానం. ప్రియులారా, ఈ ఉదయకాలము మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానం. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. ఆదికాండం 22:17. ఆనాడు అబ్రహాముతో పలికిన మాట నేటి దినము మనందరితో మాట్లాడుతున్న మాట. మన సంతానాన్ని దేవుడంట విస్తరింపచేసి ఉన్నతమైన కార్యాలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, ఈ వాగ్దానాన్ని మనము ఎప్పుడైతే నమ్ముతామో, విశ్వసిస్తామో, అది మన జీవితంలో నెరవేర్చుటకు శక్తి కలిగే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆనాడు ఇజ్రాయెల్ పట్ల దేవుడు వాగ్దానం చేసినప్పుడు వాటిని నెరవేర్చి బలపరిచిన దేవుడు. ఆ దేవుడే ఈ దేవుడు. ఆయన ఇమ్మానుయేలుగా మనకు తోడుగా ఉంటూ మన పట్ల కాపాడుతూ సంరక్షిస్తూ మన కుటుంబము విషయంలో, మన సంతతి విషయంలో, అన్ని విషయాల్లో దేవుడు విస్తరింపచేస్తానని వాగ్దానం. అబ్రహామును అంచెలంచెలుగా విస్తరింపచేసిన దేవుడు అదే విధంగా ఇస్సాకును కూడా ఏ విధంగా అయితే అబ్రహామును విస్తరింపచేశాడు, అబ్రహాముకు పుట్టిన సంతతిని కూడా దేవుడు విస్తరింపచేసి ఒక గొప్ప జనముగా మార్చినట్లు మనం చూస్తున్నాం. మరి ఉదయకాలంలో అట్టి విస్తరణలో నీవు ఉండాలంటే దైవ భయము కలిగి దేవుని అడుగుజాడులో మనం ఎప్పుడైతే నడుస్తామో ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి విస్తరింపచేయుటకు శక్తి కలిగిన దేవుడు మన యేసయ్య. మరి ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వాసం కలిగి జీవిద్దాం. ఆయన రాకడ కోసం సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాగ్దానం గురించి ప్రార్థన చేస్తాను. మహాగణుడు వెన్ను తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాలం శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో ప్రసాదించి తండ్రి, నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేస్తానని ఆనాడు అబ్రహాముతో పలికి ఈరోజు మా అందరితో నాయన మాటవిచ్చారు, నెరవేరుస్తారు. నిరీక్షణ, విశ్వాసం కలిగి జీవించే కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.